డైరెక్టర్ గారు ఎస్.జె. శివ గారు, మరి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసాం కదా, మరి ఆయన రెస్టారెంట్ స్టార్ట్ చేశారు, మెనూ గురించి చెప్పండి సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బకాసుర రెస్టారెంట్ యాక్చువల్గా ప్రవీణ్ అన్న ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను లాంచ్ చేసింది కొత్త బంగారు లోకం. ఆ లాంచ్ వల్ల అన్నకి ఎంత కెరీర్ యూజ్ అయిందో అలాంటి ప్రవీణ్ అన్న గారిని మేము బకాసుర రెస్టారెంట్ ద్వారా హీరోగా లాంచ్ చేయబోతున్నాము. అది ఆయనకి ఎంత బిగ్ సక్సెస్ ఇచ్చిందో ఇది కూడా హీరోగా అన్నకు అంత పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఒక కుటుంబం వచ్చి సంతోషంగా సినిమా చూడదగ్గ సినిమాగా ఇది ఉంటుంది. ప్రవీణ్ అన్న గారు ఎంత మెయిన్ రోలో అంతే విధంగా టైటిల్కి ఒక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ అలాంటి వెయిటెడ్ క్యారెక్టర్ని మన హర్షన్న చాలా బాగా మెయింటైన్ చేయగలడు అనేసి అన్నని కలిశాను, చెప్పాడు. ఫస్ట్ స్టోరీ చెప్పాను, చెప్పగానే ఓకే గురు చేసేస్తున్నాం, ఒకటే వర్డ్లో చెప్పేశాడు. చాలా హ్యాపీగా అయ్యాం. ఇలాంటి స్టోరీని లీడ్ తిప్పడానికి ఇంకొక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చూస్తేనే మనం స్టన్ అయిపోవాలి. అలాంటి క్యారెక్టర్ గురించి గరుడ రామ్ గారిని సంప్రదించడం జరిగింది. సార్ అనగానే నాకు చాలా నచ్చేసింది, నేను వచ్చేస్తాను, ఫస్ట్ మనం లుక్ టెస్ట్ చేసుకుందామని కూడా నాకు సపోర్ట్ చేశాడు. లుక్ టెస్ట్లో సపోర్ట్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ని నేను ఇంకా మంచిగా డిజైన్ చేసుకొని ఇంకా అద్భుతంగా తీయడం జరిగింది. ఈ సినిమా తీయడానికి డైరెక్టర్గా నేనెంత కష్టపడ్డానో నాతో పాటు నా టెక్నీషియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా గారికి. ఈ సినిమాకి తను పాటల ద్వారా ప్రాణం పోశారు. ఆ పాటలు భవిష్యత్తులో అందరినీ తప్పకుండా అలరింపజేస్తాయి. నెక్స్ట్ ఈ సినిమాకి రంగులు దిద్దింది డిఓపి గారు, చాలా అద్భుతమైన కెమెరామెన్. తన వరకు కూడా మాకు ఎంతో కలిసి వచ్చింది. ఇవన్నీ ఎన్ని కలిసి వచ్చినా ఈ సినిమాకి కావాల్సింది ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు మా అన్ననే ఇచ్చాడు, జనార్దన్ ఆచార్య గారు. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి అందరికీ బకాసుర రెస్టారెంట్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.